హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లో రంగధాముని లేక్, బంజారా లేక్, లంగ హౌస్ లేక్, షామీర్పేట లేక్, హుస్సేన్ సాగర్ లేక్, లక్ష్మీనారాయణ లేక్, ప్రగతి నగర్ లేక్, దుర్గం లేక్, ఈ విధంగా ప్రసిద్ధి చెందిన ఎన్నో లేక్స్ హైదరాబాద్లో ఉన్నాయి. అయితే ఇన్ని లేక్స్లోనూ రంగధాముని లేక్, కూకట్పల్లిలో ఉన్న రంగధాముని లేక్ చాలా ప్రసిద్ధి చెందింది. ఈ రంగధాముని లేక్ రినోవేషన్, ఈ రంగధాముని లేక్ కట్ట మీద పార్క్ విస్తరణ అభివృద్ధి హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ పార్క్ ప్రారంభోత్సవం తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ కేటీ రామారావు గారి చేతుల మీదుగా జరిగింది. ముంబై హైవేపై ఉన్న ఈ పార్క్ ఇక్కడ దగ్గరలో ఉన్న నివాసితులకు, కూకట్పల్లి వాసులకు, ఐటీ స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్కి, టూరిస్టులకు మంచి లీజర్ డెస్టినేషన్ అని చెప్పవచ్చు. ఈవినింగ్స్లో ఎంతోమంది ప్రజలను అట్రాక్ట్ చేస్తూ ఇది వన్ ఆఫ్ ది హైదరాబాద్ మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్గా నిలిచింది. ఈ పార్క్లో అందమైన ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్ మధ్యలో లైటింగ్ ఎఫెక్ట్స్, చెట్లకు సీరియల్ సెట్స్ పెట్టి నైట్ విజన్లో ఈవినింగ్ టైంలో అయితే ఈ పార్క్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫోటోషూట్ కోసం పార్క్లో అందమైన సిమెంట్ ఫ్రేమ్ డిజైన్స్ని ఏర్పాటు చేశారు. సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా డిఫరెంట్గా, వెరైటీగా అరేంజ్మెంట్ చేశారు. టోటల్లీ ఈ పార్క్ మాత్రం చాలా అద్భుతంగా, చాలా అందంగా, అట్రాక్టివ్గా, డిఫరెంట్ మోడల్స్లో ఉంది. ఈ ఐడియల్ లేక్, రంగధాముని లేక్తో కూకట్పల్లి వాసులకు చాలా అనుబంధం ఉంది. ఈ లేక్ కట్ట మీద ఉన్న ఫుడ్ జోన్లో స్ట్రీట్ ఫుడ్ని తినడానికి ఫుడ్ లవర్స్ అయిన కూకట్పల్లి వాసులు ఎంతో ఇష్టం చూపించేవాళ్ళు. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వ్యాపారస్తులు డిఫరెంట్ ఫుడ్ స్టైల్స్, డిఫరెంట్ ఫుడ్ టేస్ట్లు ఇక్కడ దొరికేవి. ఈ పార్క్ ఉన్న స్థలంలోనే ఉన్న కొన్ని ఫుడ్ స్టాల్స్ని తొలగించి ఈ పార్కుకు దగ్గరలోనే ఆ ఫుడ్ స్టాల్స్ని తిరిగి రన్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు. ఈ పార్కులో అమర్చిన అందమైన పూల డెకరేషన్ సెట్స్, ఆ పూల మధ్యలో అమర్చిన లెడ్ లైట్స్, చెట్లకు అమర్చిన సీరియల్ సెట్స్, ఫోటో షూట్ కోసం ఏర్పరిచిన సిమెంట్ ఫ్రేమ్ డిజైన్స్, లేక్లో ఉన్న స్వచ్ఛమైన నీరు, ఓవరాల్గా ఈ పార్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సాయంత్రం వేళ ఈ పార్క్లో షికారు చాలా అందంగా ఉంటుంది. ఈ ఐడియల్ లేక్ పార్క్కి దగ్గరలోనే ఉన్న చిన్న వంతెన, స్మాల్ బ్రిడ్జ్ చాలా అందంగా ఉంది. ఈ బ్రిడ్జికి దగ్గరలోనే ఉన్న వృక్షాలపై ఉన్న కొంగలు, రకరకాల పక్షులు చేసే ధ్వనులైతే చెవికి చాలా ఇంపుగా అనిపించి ప్రకృతి రమణీయత ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. ఈ పార్క్ పక్కనే ఉన్న వాటర్ సిస్టమ్, పెద్ద పెద్ద అందమైన పచ్చని చెట్లు, నిమజ్జనం కోసం ఏర్పరిచిన ఆర్టిఫిషియల్ శాండ్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. ఈ ఆర్టిఫిషియల్ శాండ్ని అయితే చాలా నీట్గా, హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ స్వచ్ఛమైన వాటర్ని ఈ ఆర్టిఫిషియల్ శాండ్లో ఉంచుతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ శాండ్కి దగ్గరలోనే మేము ఎన్నో పావురాల్ని చూసాము. ఇక్కడ ఉన్న స్ట్రీట్ ఫుడ్లో అయితే హలీం మరియు బొంగులో చికెన్ని తినడానికి ఈ కూకట్పల్లి వాసులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.